రుణమాఫీ మార్గదర్శకాలతో రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తే అధికార పార్టీ ధీటుగా బదులిచ్చింది. నిజమైన రైతు రుణమాఫీ జరగాలంటే పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేయండి. ఏ రైతు బ్యాంకులో అప్పు తెచ్చుకున్నా ఈ కుటుంబం అనే షరతులు తొలగించి, రేషన్ కార్డు అనే షరతులు తొలగించి, పాస్బుక్ ఆధారంగా బ్యాంకులో రుణం తెచ్చుకున్న అందరూ రైతులకు రుణమాఫీ చేసినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. ఇలాంటి షరతులు ప్రభుత్వం పెట్టడం ఇది తీవ్రంగా అన్యాయం. గతంలో బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేసిన నాడు మేము ఇలాంటి షరతులు పెట్టలేదు. అంటే 3.5 ఎకరాల పైబడి తరి పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి రుణమాఫీ చెయ్యవు. 7 ఎకరాల మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డు రాదు కాబట్టి అంతకంటే ఎక్కువ ఉంటే నువ్వు దీనికి ఇవ్వవు. పాస్ పుస్తకాలు భూములు విడిపోయిన ప్రకారంగా పంచుకున్నప్పటికి కూడా ఒకటే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఒకరికే ఇస్తావు తప్ప విడిపోయిన కొడుకులకు నువ్వు భూమి ఇచ్చే ప్రసక్తి, నువ్వు రైతు బంధు ఇచ్చే ప్రసక్తి లేదు. పీఎం కిసాన్ అనేది రైతు బంధును కాపీ కొట్టి పెట్టిన స్కీమ్. ఈరోజు ఆ పీఎం కిసాన్ నిబంధన పట్టుకుని నేను దానికి అనుగుణంగా పోతానంటే రైతు బంధు ఏమో 68 లక్షల మందికి వస్తుంది, పీఎం కిసాన్ 30 లక్షల మందికి వస్తుంది. అంటే సగానికి పైగా కటింగ్ పెట్టాలి. అందుకే రేవంత్ రెడ్డి సీఎం అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే చీఫ్ మినిస్టర్ అనుకోవట్లేదు, కటింగ్ మాస్టర్ అనుకుంటున్నారు. అన్ని ఎక్కడెక్కడ కట్టు పెట్టాలా. ఎన్నికలకు ముందేమో ఏం చెప్పినాడు ఇదే రేవంత్ రెడ్డి, అందరూ ఉరుకుని అందరు తెచ్చుకొని 2 లక్షల రుణం అన్నాడు. ఇవాళ ఏం చేస్తుండు, కొందరికే ఇస్తా, రేషన్ కార్డు ఉంటేనే ఇస్తా, పీఎం కిసాన్ ఉంటేనే ఇస్తా, ఐటీ కడితే ఇయ్యా, ఎంప్లాయీ అయితే ఇయ్యా. ఈ కట్టింగ్లు ఏవైతే రేవంత్ రెడ్డి పెడుతున్నాడో ఆయన పోస్టు కటింగ్ పెట్టేదాకా, ఆయన తోక కట్ చేసేదాకా రైతులతో ఆయన గోక్కుంటున్నాడు. ఆయనకే మంచిది. ప్రతి పైసా ప్రజల పైసా కాబట్టి జాగ్రత్తగా ఒక కుటుంబాన్ని తీసుకోవాలి అని అంటే ఆధారమైంది రేషన్ కార్డే. రేషన్ కార్డులో అనేకమైన వివరాలు ఉంటాయి. నేను సమిష్టి కుటుంబం కాదు, నేను విడిగా ఉంటున్నా, నా భూమి నేను మా నాయన పంచిచ్చిండు, ఇవన్నీ వివరాలు తీసుకుపోయి కనుక కమిటీ ముందు ఇస్తే ఆ కమిటీ తప్పకుండా దానికి పరిష్కారం వెతుకుతుంది.